సోదరులు గౌరవనీయ శాసనసభ్యులు జగన్మోహన్ గారు, వేదిక పెరిగిన పెద్దలు, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదరి మండలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 40 ఏళ్లకు ముందు నేను కూడా అదే మరి కింద కుర్చీలో కూర్చున్నా. అప్పుడు కొంత అవకాశం వచ్చింది, పార్టీకి పనిచేశాను కాబట్టి డైరెక్ట్ పని ఉన్నా. అదే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తే తప్పకుండా మీరందరూ కూడా డయాస్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి పార్టీ మీకు కల్పిస్తా ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నేను సూచిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కార్యకర్త నుంచే నాయకులు అవుతారు. ఈరోజు ఈ 40 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాలలో కూడా కార్యకర్తలుగా ఉండే వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తేనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ స్టేజ్ లో ఉంది. మరి గడిచిన ప్రభుత్వం చూస్తే దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందరూ కూడా కష్టపడ్డారు, అందరూ కేసులు పెట్టించుకున్నారు. నేను మన అధ్యక్షుల వారిని, గౌరవ శాసనసభ్యులు అడిగేది, అప్పుడు ఎలక్షన్ కు ముందు 2019 నుంచి 24 వరకు అందరి పైన చాలా కేసులు పెట్టారు. అవన్నీ కూడా మనం పార్టీ ఆఫీసులు ఇక్కడ తెప్పించుకొని దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకొని వచ్చి ఏ విధంగా దాన్ని కోర్టులో రాజీ చేయాలా, లేకపోతే కోర్టులో దాన్ని విత్డ్రా చేయాలా అని కూడా తెలుసుకొని దాన్ని చేస్తే మొట్టమొదటిగా వాళ్ళకు ఉపశమనం కలుగుతారు. ఎందుకంటే ఎంతో మంది కూడా కొంచెం పాస్పోర్ట్లు అప్లై చేసేవాళ్ళు, లేకపోతే ఇంకొక వాటికి పోవాలంటే కేసులు అడ్డముందంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అదే కాకుండా ఈరోజు మనకి పదవుల గురించి ఇబ్బంది లేదు. ఎందుకంటే సుమారు 500 పార్టీ పదవులు ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నాయి. ఎవరు కూడా దానికి తాపత్రయపడాల్సిన పని లేదు. పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరు క్లియర్ గా గుర్తు పెట్టుకొని వాళ్ళందరికీ పదవులు వచ్చే సౌకర్యం కల్పిస్తారని కూడా ఎమ్మెల్యే గారు అప్పుడే కూడా చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా ఈ రోజు ఇక్కడ పార్టీ పదవి ఉంటేనే కార్పొరేషన్ లో వస్తుందని అపోహ పడద్దండి. ఎందుకంటే ఆ రోజు రిజర్వేషన్ లో ఏది వచ్చిందో మనకు తెలియదు. అందువల్ల ఫస్ట్ పార్టీకి పనిచేసి కష్టపడి ఆ వార్డులో ఎవరికి ఇచ్చిన రిజర్వేషన్ ఏది వచ్చినా కష్టపడి వాళ్ళని గెలిపిస్తే మనకు అందరికీ కూడా రేపు ఈ కార్పొరేషన్ ద్వారా డెవలప్మెంట్ జరిగేదానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ఇంకా డెవలప్మెంట్ అంటూ చేస్తే చిత్తూరు శాసనసభ్యులు సుమారు 60 కోట్ల రూపాయలు ఇక్కడ చేయడం కూడా జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు గారు చెప్పాడు, రూరల్ ఏరియాలో NREGS ఉంది, ఉపాధి హామీ పథకం, ఎంత డబ్బన్నా ఖర్చు పెట్టించచ్చు. ఎంపీ గారు మన దాంట్లో మెంబర్ గా ఉండాలి కాబట్టి తప్పకుండా కొంచెం ఫండ్స్ ఎక్కువ తేవచ్చు. అర్బన్ కు డబ్బులు లేవు, ఇక్కడ మున్సిపల్ కలెక్షన్ వస్తేనే వస్తుంది. దానికి ఎంపీ గారి దగ్గర కూడా డబ్బులు అడిగి ఎక్కువ అర్బన్ కు తీసుకుని ఆయన ఇచ్చే కాన్స్టిట్యున్సీకి ఒక 2 కోట్లు 3 కోట్లు అంటే కూడా అది అర్బన్ లో పెట్టి అర్బన్ లో ఎక్కువ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా సీఎం గారి కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదైనా ఉంటే తీసుకొని వస్తే తప్పకుండా ఇక్కడ మనం డెవలప్ చేసుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. ఏదిగో ఏమైనా కూడా తప్పకుండా న్యాయం పార్టీ కార్యకర్తలకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరు దీంట్లో అపోహపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు ఏదైనా కూడా సరే తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా 2-3 నెలలు చూస్తారు. అవి మరి ఎమ్మెల్యే చాలా స్పెసిఫిక్ గా ఉన్నాడు. పార్టీ పదవులు తీసుకొని పని చేయకపోతే పక్కన ఉండేవాడిని ఆయన మార్చేసి వేరే వాళ్ళకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలి. అందువల్ల తీసుకునే వాళ్ళు ముందుగానే ఆలోచించి పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళే దయచేసి పదవులు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ